వర్ధిల్లాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి. ఈ రోజు మేము గత 20 రోజులుగా మేము మా సమస్యలు పరిష్కరించాలని సమ్మెను కొనసాగిస్తున్నాము. అందులో భాగంగా మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోత మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈ రోజు మేమందరం కలిసి దున్నపోతకు వినతి పత్రం ఇచ్చి వస్తున్నాము. ఎందుకు అనంటే ఇకనైనా మన ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తుందని కోరుకుంటున్నాము. కానీ ఇంకా అదే ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తుంటే మాత్రం మా సమ్మెను ఉధృతం చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు సమ్మె 20 రోజులు అవుతుంది. అంగన్వాడీ సమ్మెలోకి పోయి 20 రోజుల తర్వాత ఇవాళ దున్నపోతుకి అర్జీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 20 రోజులు సమ్మె చేస్తే 4 సార్లు చర్చలు కూకునేరు. చర్చలకు ఒకరోజు కూడా సీఎంని పిలవకుండా చర్చలు ఏమీ పరిష్కరించకుండా ఈ 20 రోజులు కాలయాపన చేసిండ్రు వీళ్ళు. 20 రోజులు ఎందుకంటే ఇంకోటి ఈ 20 రోజులు రాస్తారోకు చేసిండ్రు, మానవహారం చేసిండ్రు, మైనపత్తులు ప్రదర్శన చేసి అంబేద్కర్ బొమ్మ గారు మైనపత్తులు ప్రదర్శన చేసిండ్రు. అంతేకాకుండా ఉద్యమాలు రిలే నిరాదీక్ష చేస్తుండ్రు. నిన్న మినిస్టర్ ఇంటికాడికి పోతే అర్జీ తీసుకునేదానికి మినిస్టర్ అర్జీ తీసుకోకపోయిన తర్వాత అందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళని రాత్రి పొద్దుపోయిన దాకా వదలకపోయా. అందువల్ల అంగన్వాడీ సమ్మె ఏ ప్రభుత్వమైనా ముందుకొచ్చి అర్జీ తీసుకొని ఈ అర్జీకి దానికి రిప్లై ఇచ్చి ఈ 18 రోజుల నుంచి న్యాయాలు సమ్మె చేస్తుండ్రు. అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ, అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం, నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స. మేమున్నామనే భరోసా. మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది. మీ చిరునవ్వే మాకు సంతృప్తి, మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. వీళ్ళు న్యాయమైన సమస్యల పట్ల సమ్మె చేస్తుండ్రు. ఈ సమ్మెకి ఏదైనా పరిష్కరించాలా. ఈ సాలీసాల జీతాలు 11,500కి ఏమీ రాదు. నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. అందువల్ల కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది, డిమాండ్ చేస్తున్నాం. అయితే దాన్ని కూడా పట్టించుకోవాలా. సరే నువ్వు ఇస్తానన్నావు కదా, తెలంగాణ కాడికి ఒక 1000 రూపాయలు పెంచు, అయ్యేని ఇచ్చు కదా. కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఇలా దున్నపోతుకి అర్జీ జరిగింది. ఎందుకంటే దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఏం తెలుస్తుంది, ఆ రకంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దున్నపోతుకి అర్జీ ఇచ్చి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది అంగన్వాడీ. అందువల్ల అంగన్వాడీ న్యాయమైన కోరికలు, వాళ్ళ కోరికల్ని ఏ గొంతు కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. మా జీతాలు పెంచండి అయ్యా, మేము సాలీసాలను దాంతో ఆకలితో చచ్చిపోతున్నాం. మేము ఉదయం వచ్చి సాయంకాలం 5 గంటల దాకా పనిచేస్తున్నాం, మాకు జీతాలు పెంచమని రోడ్డు మీదకి వచ్చి మహిళలు బిడ్డలను వదిలిపెట్టి రోడ్డు మీదకి వస్తే పట్టించుకునే పాపాను బాలేదు. కాబట్టి దున్నపోతుకు అర్జీ ఇవ్వాల్సి వచ్చింది అనేది చెబుతూ ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొని పోతాం. వీళ్ళకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని